జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఒక కథ చెప్పుకుందామా. ఒక ఊర్లో ఒక ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యులు మొత్తం ఉంటారనమాట. వాళ్ళందరూ ఎంచక్కగా కాశీ వెళ్ళి వచ్చి నా తర్వాత ఇంట్లో ఏం చేస్తారంటే, కాశీకి వెళ్ళడం వల్ల చాలా పుణ్యం దక్కింది, కాశీ చాలా బాగుంది, అది ఇది అని అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అందరూ బంధువులు ఉంటారు కదా, మాట్లాడుకునేటప్పుడు మన ఇంట్లో చీమలు కూడా ఉంటాయి. అక్కడ ఏం జరిగిందంటే, ఒక చీమ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ వినుద్దనమాట. విని అమ్మో కాశీకి వెళ్తే చాలా పుణ్యం వస్తుందంట, మళ్ళీ మంచి జన్మ వస్తుందంట, మన పాపాలన్నీ పోతాయంట అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలన్నీ తన బ్రెయిన్కి ఎక్కించుకొని ఎంచక్కా చీమ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అనమాట. వెళ్ళి అమ్మ నేను కాశీకి వెళ్తాను, కాశీకి వెళ్తే చాలా పుణ్యం వస్తుందంట అని వాళ్ళ అమ్మని అడుగుద్ది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు ఒక్కదాని ఇప్పుడు ఎక్కడ వెళ్తావే, ఇప్పుడు ఏమి వద్దులే, చాలా దూరం కాశీ అంటే మార్గ మధ్యంలో ఏమన్నా జరుగుతుంది, నీకు వద్దు వెళ్ళొద్దు అని చెప్తుంది. ఆహా వినదా చీమ, ఆహా లేదు నేను ఎట్లయినా సరే కాశీకి వెళ్ళాల్సిందే, కాశీకి వెళ్తే మోక్షం వస్తుందంట, పుణ్యం వస్తుందంట అని చెప్పేసి ఆ చీమ బాగా మారం చేస్తుంది. మారం చేయగానే సరే వెళ్ళు, ఇంకా నువ్వు ఎట్లా చెప్పిన మాట వినేటట్టు లేవని చెప్తే ఆ చీమ ఏం చేస్తుంది, ఇంకా వాళ్ళ అమ్మ కాశీకి వెళ్ళడానికి ఒప్పుకునేసరికి హ్యాపీగా నేను కాశీకి వెళ్తున్నా అంటూ ఎగురుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఎగురుకుంటూ వచ్చేటప్పుడు మిగతా చీమలు ఉంటాయి కదా, ఒక చీమ అడుగుద్ది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావే అని అడిగితే, నేను కాశీకి వెళ్తున్నాను, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందంట, మోక్షం వస్తుందంట అని చెప్తుంది. చెప్తే సరే కానీ కాశీకి వెళ్తావు, చాలా దూరం కదా కాశీకి, నీకు దారి మధ్యలో ఆకలి అవుతుంది, ఏం చేస్తావు, ఆకలైనప్పుడు ఎలా, చాలా రోజులు పట్టుద్ది కదా, ఏదన్నా నువ్వు తీసుకెళ్ళాలి కదా తినడానికి అని చెప్తుంది. అని చెప్పగానే ఆహా అవును కదా, నాకు మధ్యలో ఆకలి అవుతుంది కదా, నేను మళ్ళీ తినడానికి ఏమన్నా తీసుకెళ్ళాలని చెప్పేసి మళ్ళీ గబ్బా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తుంది అనమాట. వాళ్ళ అమ్మకు, మా అమ్మ నేను కాశీకి వెళ్ళాలంటే చాలా రోజులు పట్టుద్దంట, నాకు మధ్యలో తినడానికి ఏదైనా ఆహారం పెట్టివు అంటే సరేలే అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆ చీమకి ఆహారాన్ని మూట కట్టి ఇస్తుంది. ఆ చీమ చక్కగా మూట పెట్టుకొని పోతా ఉంటుంది, నేను కాశీకి వెళ్తున్నా అని చెప్పేసి ఆడుకుంటూ వెళ్తుంటుంది. మళ్ళీ మార్గ మధ్యంలో ఇంకొక దోమ ఏం చేస్తుందంటే, ఎక్కడికే చీమ భలే హ్యాపీగా వెళ్తున్నావు అని చెప్తుంది. అప్పుడు చెప్తుంది, నేను కాశీకి వెళ్తున్నాను, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందంట, మోక్షం వస్తుందంట అని చెప్పంగానే అప్పుడు ఆ దోమ అంటదు, నువ్వు కాశీకి వెళ్తున్నావు, కాశీ అంటే దగ్గరుందనుకున్నావా, ఎంత దూరం ఉంది, ఇంత దూరం మార్గ మధ్యంలో నీకు మంచినీళ్ళు దప్పిక అవుతాయి కదా, మరి నీళ్ళు ఎట్టొస్తాయి, తినడానికి తీసుకుపోతున్నావు సరే అని చెప్తుంది. అప్పుడు అయ్యో నేను నీళ్లు మర్చిపోయానా అని చెప్పేసి మళ్ళీ చక్కగా ఇంటికి గబగబా వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్తుంది. మమ్మీ నువ్వు కేవలం తినడానికే ఇచ్చావు మమ్మీ, నాకు తాగడానికి కూడా మంచినీళ్ళు కావాలి అని చెప్తే వాళ్ళ మమ్మీ మళ్ళీ ఆ చీమకి మంచినీళ్ళు ఇస్తుంది. మళ్ళీ ఆ మంచినీళ్ళు ఈ తినడానికి అంతా లగేజీ పెట్టుకొని మళ్ళీ ఫస్ట్ ఏమైంది, ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చే చీమ బరువు మోసుకుంటూ నేను కాశీకి వెళ్తున్నా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందంట అంటూ అమ్మ అనుకుంటూ వస్తుంటుంది. ఈ లోపల ఇంకొక ఈగ ఏం చేస్తుందంటే, ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు, ఆ బాటిలు అంతా తినడానికి తీసుకొని ఏమి ఇంత బరువు మోసుకుంటూ వెళ్తున్నావు అంటే, నేను కాశీకి వెళ్తున్నా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందంట, మోక్షం వస్తుందంట అని చెప్తుంది. అవునవునా సరే కానీ నువ్వు కాశీకి వెళ్ళడం బాగానే ఉంది, అదేమైనా దగ్గరుంది అనుకున్నావా, చాలా దూరం ఉంది, చాలా రోజులు పడుద్ది, నువ్వు వెళ్లే మార్గంలో వర్షాలు రావచ్చు, ఆ వర్షానికి నువ్వు బురదలో కొట్టుకుపోతావు అని చెప్పేసి నువ్వు కనీసం ఒక గొడుగైనా తీసుకునేది లేదా అని చెప్తుంది. అప్పుడు ఏం చెప్తుంది, అబ్బా అవును కదా, వర్షం పడితే నేను తడిచిపోతాను, నేను కొట్టుకుపోతాను అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ గబా ఇంటికి వెళ్తుంది. ఏది ఈ లగేజ్ వేసుకొని ఇంటికి వెళ్తుంది. మమ్మీ నేను వెళ్ళే కాశీ చాలా దూరం ఉంటుంది, నాకు మార్గ మధ్యంలో ఎక్కడైనా వర్షం పడితే నేను వర్షం నీళ్లకు కొట్టుకుపోతాను, తడిచిపోతాను, నాకు మీ గొడుగు ఇవ్వు మమ్మీ అని అంటది. సరేలే అని ఆ చీమ గొడుగు ఇస్తుంది. ఆ గొడుగు కూడా ఎక్కడ పెట్టుకుంటుంది, నెత్తి మీద పెట్టుకుంటుంది. తినడానికి తాగడానికి గొడుగు, తనకి లగేజీ,
చక్కగా మళ్ళీ కాశీకి వెళ్తున్నా, కాశీకి వెళ్తున్నా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందంట అంటూ నిదానంగా పాడుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తుంది. వెళ్ళంగానే ఇంకా తర్వాత ఒక కప్ప కనిపిస్తుంది. కప్ప కనిపించి, ఎక్కడికే చీమ, ఎంత భారంగా వెళ్తున్నావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఆ చీమ చెప్తుంది, నేను కాశీకి వెళ్తున్నా, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుందంట, మోక్షం వస్తుందంట అని చెప్తుంది. ఆ కప్ప చెప్తుంది, సరే నువ్వు చెప్పేది బాగానే ఉంది, కాశీకి వెళ్తే పుణ్యం వస్తుంది, మోక్షం వస్తుంది. కాశీ అంటే దగ్గర ఉందనుకున్నావా? ఎంత దూరం ఉంది, గొడుగు కూడా తీసుకెళ్తున్నావే నువ్వు, అన్నీ బాగా సర్దుకున్నావు, కానీ ఒక్కటి మర్చిపోయావు తెలుసా అంటది. అంటే ఏంటి అని అడుగుద్ది. అప్పుడు ఏం చెప్తుంది, అక్కడ ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వానాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం వస్తుంది, అప్పుడు నీ కాళ్ళు కాలుతాయి, కాళ్ళు కాలితే నువ్వు ఎలా నడిచి వెళ్ళగలవు కాశీకి? చెప్పులు వేసుకోవాలి కదా, చెప్పులు వేసుకుంటే నీకు మార్గ మధ్యంలో ముళ్ళులు రాళ్ళు ఏవి కుచ్చుకోకుండా హ్యాపీగా నువ్వు కాశీకి వెళ్ళొచ్చు అని చెప్తుంది. అయ్యయ్యో నేను చెప్పులు మర్చిపోయానా, అయినా నాకు చెప్పులు లేవు కదా, సరేలే ఇంటికి వెళ్ళి మా మమ్మీని అడిగితే మా మమ్మీ చెప్పులు కొత్తవి తీసిస్తుంది అని చెప్పేసి గబ్బ 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 మళ్ళీ ఆ లగేజ్ అంతా వేసుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళంగానే వాళ్ళమ్మ ఏంటే మళ్ళీ వచ్చావు అని అడుగుద్ది. మమ్మీ అన్నీ ఇచ్చావు కానీ నా కాళ్ళకు చెప్పులు ఇవ్వలేదు మమ్మీ, నాకు చెప్పులు వేసుకొని వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేసరికి ఎండాకాలం వచ్చేస్తుందంట, అప్పుడు నాకు అక్కడ కాళ్ళు కాలుతాయి కదా, నాకు చెప్పులు కావాలి మమ్మీ అంటే, అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుందో, నీకు చెప్పులు లేవు, నీకు కొత్త చెప్పులు నేను కుట్టించి ఇస్తాను, అప్పుడు వెళ్దువు కానీ అని చెప్పేసి చెప్తుంది. సరేలే అని చీమ ఉంటుంది. లేదు నాకు ఖచ్చితంగా ఇప్పుడే కావాలి మారం చేస్తే, అప్పటికప్పుడే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఏది మమ్మీ చీమ చిన్న చీమని తీసుకుపోయి ఆ చెప్పులు కుట్టేవాడి దగ్గరికి, చీమ కాళ్ళు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఆ 4 వాడు సైజు తీసుకొని ఎంచక్కా చెప్పులు కుట్టిస్తాడు. మీరు సాయంకాలం రాపోండి అంటే ఆ చీమ ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంకాలం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చెప్పులు వేసుకొని చూడాలి కదా, వేసుకొని చూసేటప్పుడు వేసుకొని నడవాలి, నడిస్తే సరిపోతే ఓకే, లేకపోతే మళ్ళీ ఇది చేయాలి. అప్పుడు ఆ చీమ చెప్పులు వేసుకొని నడవాలంటే నడవలేకపోద్ది. ఒక కాలుకు రెండు కాళ్ళకు సరిపోతుంది కానీ ఇంకా 2 కాళ్ళకి టైట్ అయిపోతాయి బాగా. అప్పుడు ఆ చెప్పు తీసి ఈ కాలుకి, ఈ చెప్పు తీసి ఈ కాలుకి వేయడంలో ఆ చెప్పులు వాడు ఏం చేస్తాడంటే, చీమ కాలు అటు ఇటు లాగడంలో చీమ కాలును ఒక కాలును ఎరగొట్టేస్తాడు. ఎరగొట్టంగానే ఇంకేమైపోతుంది, చీమ పాపం చీమకి కాలు బాగా దెబ్బ తగిలి కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో అయిపోతుంది. అప్పుడు ఎంచక్క వాళ్ళమ్మ ఆ చీమను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళి, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవే, ఇప్పుడల్లా నువ్వు కాశీకి వెళ్ళడానికి లేదు, నీ కాలు బాగైన తర్వాతనే వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు ఆ చీమ ఎంతో బాధపడి దిగాలుగా కాశీకి వెళ్ళలేకపోయినందుకు చాలా బాధపడుతుంటుంది. బాధపడుతూ ఉన్నప్పుడు ఆ చీమ ఒక చెట్టు మీద నివసిస్తుంటుంది అనమాట. చెట్టు పైకి చిటారు కొమ్మ అంటే మొద్దు మీద నిలబడి కాశీకి పోయే వాళ్ళని చూస్తూ, ఇంకా కదలలేదు కదా, అక్కడే కూర్చొని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, ఎప్పుడైనా ఒక పని తలపెట్టినప్పుడు మనం వెళ్ళేటప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు పాటిస్తే, అంటే ఆటంకాన్ని తీసుకుంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి వాళ్ళమ్మ ఆ చీమకి నీతి చెప్తుంది. అనుకున్నది సాధించలేవు, పరుల మాటలు వింటూ ఉంటే పని వెనకపడిపోతూనే ఉంటుంది అని చెప్పి ఆ చీమకు బుద్ధి చెప్పి ఎంచక్క చీమ చెట్టు మీద బెడ్ రెస్ట్ తీసుకుంటూ అవును కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సాయిరామ్.